జ్యోత ఈరోజు సుబ్బమ్మ దగ్గర నాటుకోడి కైమా చట్నీ చేసేది నేర్చుకుందామా? ఆమె చాలా బాగా చేస్తుంది. ఆ ప్రాసెస్ చాలా అంటే చాలా ఓల్డ్ స్టైల్. ఆమెను అడిగి ఆ ప్రాసెస్ నేర్చుకొని మన యూట్యూబ్ వాళ్ళకి చూపిద్దామా? సరే జ్యోతిరెడ్డి, పదమా? యోగమా నీ అవ్వాడా ఆడుండదా? సరేలే, మేము చూస్తాం. సుబ్బమ్మా, బాగున్నావా? బాగున్నానమ్మా. సుబ్బమ్మ, నువ్వు నాటుకోడి కైమా చట్నీ చాలా బాగా చేస్తావు. అంటే చాలా పాత పద్ధతి. మాకు నేర్పించినావంటే నేర్పిస్తావా? మా యూట్యూబ్ వాళ్ళకి అందరికి చూపిస్తాను. అన్ని నేర్పిస్తావా? సరే రామ్మా. ఏమేం కావాలో చెప్తావమ్మా? చికెనా? ఓకే. సో అంత మెత్తగా ఉండేవి తీసుకోవాలమ్మా? వీటిని బాగా నూరుకోవాలా? తర్వాత కందిపప్పు ఇలా నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. మళ్ళా తెల్లగడ్డ నూరుకోవాలా. తెల్లగడ్డ అంటే వెల్లుల్లి. మళ్ళా ఎర్రగడ్డ నూరుకోవాలా. ఎర్రగడ్డ అంటే ఆనియన్స్. అది ఒక ముద్ద నూరుకోవాలా. మళ్ళా దీన్ని నూరుకోవాలి. టొమాటో నూరుకోవాలా. మళ్ళా ధనియా పౌడర్ నూరుకోవాలా. దీన్ని నూరుకోవాలా. మిరప్పొడి అన్ని నూరుకొని మళ్ళీ ఆడికి ఎత్తుకొని పొయ్యి కాడ మళ్ళా చేసుకోవాలా. చికెన్ ముక్కలు కొంచెం సన్నగా కోసుకోవాలా. పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని, అంటే పెద్దోళ్ళు కూడా బాగా తింటారు. ఒళ్ళు లేకుండా టైట్ ఉంటాయి కదా, అట్టేటప్పుడు మన పెద్దోళ్ళు కూడా బాగా తింటారు దీన్ని. ఇప్పుడు బాగా నూరుకోవాలా? అంటే చికెన్ తో కూడా చట్నీ చేస్తారా? చికెన్ కైమా చట్నీ. మాకు తెలియని రుచులు చాలా ఉన్నాయి మా మీ ఊరోళ్ళ దగ్గర. ఇది మన పల్లెల్లో అంతా రోడ్లో నూరుకుంటామా, రుచి బాగుంటుంది. ఇంకా టౌన్లలో అంటే తప్పదు కాబట్టి మిక్సీలో కొట్టుకుంటారు. అంటే రోట్లో నూరుకుంటే రుచి బాగా వస్తుంది. అయిపోయిందమ్మా? అయిపోయిందమ్మా. తీసేసేయడమేనా? సో ఇలా అన్నింటినీ నూరుకోవాలా? ఇప్పుడు పప్పు ఈ నీళ్లు కూడా వేయాలమ్మా? పప్పు మాత్రం వేయాలా? మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. నూరుకునేటప్పుడు మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. సో ఇది బాగా మెదుగుతుందమ్మా పప్పులు? బాగా మెదిగిపోతున్నా. ఓకే, ముందుగానే నీళ్ళలో పెట్టడం వల్ల? ముందుగా నీళ్ళలో పెడితే నానింది కాబట్టి బాగా మెదిగిపోతుంది. బాగా రుచిగా ఇది వేస్తే పెద్దోళ్ళు బాగా తింటారు. సో పళ్ళు లేని వాళ్ళు కూడా బాగా పళ్ళు లేని వాళ్ళు కూడా బాగా మెత్తగా చేసుకుంటాం కాబట్టి బాగా తింటారు. సరే అమ్మా. సో దీన్ని ఒక ఉండ. సో ఇప్పుడు ఏం నూరుకోవాలమ్మా? ఒక ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ ని ఈ వెల్లుల్లి రెండింటిని ఒకేసారి నూరుకోవాలా? సపరేట్ గా? ఇప్పుడు వీటిని బాగా దంచుకోవాలి. మరి ఇక్కడ దంచుకోవాలి.
తీసేద్దామా? తీసేద్దాం. ఇప్పుడు ఏమి వేయాలమ్మా? ఇప్పుడు టమాటా పండు. టమోటా ఒకటే వేయాలా? వీటన్నిటిని కలిపి ఇది అనకూడదు. తీసేద్దామా? సో ఇప్పుడు ధనియా పౌడరు, అంటే ధనియా పౌడరు కారం ఒకేసారి వేసుకోవాలమ్మా? ఇది కూడా సపరేట్. ఇప్పుడు ధనియా పౌడర్ ని ఆల్రెడీ పౌడర్ చేసేసి ఉంటారు కదా దీంట్లో, అయినా నూరుకుంటే రుచి బాగా, వాటర్ వేసుకొని నూరుకుంటే రుచి బాగా వస్తుంది. రోట్లో పడితే రుచి ఏరు, నూరుకుంటే రుచి ఏరు బాగుంటది. అప్పుడంతా మన పెద్దోళ్ళంతా కూడా రోట్లో నూరుకునేది. మిరపొడి ధనియాలు అన్ని నూరుకొని, మిరకాయలు దంచుకొని నూరుకొని అన్ని చేసుకునేది ప్రతి ఒక్క కూరకు. మటన్ గాని చికెన్ గాని. ఇప్పుడు కారం. వీటిని కొద్దిగా నీళ్లు పోసుకొని నూరుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి అట్లా నూరుకోవాలి. నూరుకుంటే రుచి బాగుంటుంది. సో ఇప్పుడు వీటన్నిటిని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చేసుకోవాలమ్మా. సరే అమ్మా. శనగ నూనె బాగుంటుందా, సన్ఫ్లవర్ బాగుంటుందమ్మా? ఈ శనగ నూనె బాగుంటది మనక, సన్ఫ్లవర్ కంటే. మనం వాడే శనగ నూనె బాగుంటాయి. ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ ఏం వేయాలమ్మా? ఫస్ట్ వడియం వేస్తా. మీ వడియం ప్రాసెస్ మొన్న చెప్పినారు, మంచి నేర్పిస్తానని. నేను ఒక 2 వడియాలు ఇంటికి తీసుకెళ్లి చూసాను, చాలా బాగుందమ్మా. బాగుంటాయి మస్తు టేస్ట్. సో వడియాలు ఈ విధంగా వంటలు పట్టుకుంటాం. రోట్లో రుబ్బేసి ఈ మాదిరి వంటలు పట్టుకుంటాం. అన్ని వేసి ఉద్దిపప్పు, ఆవాలు, మెంతులు అన్నిటిని, ఇంగువ అన్నిటిని వాడతామా. ఇప్పుడు తినేస్తామా వడియం. ఇప్పుడు ఇది తెల్లగడ్డమా, అంటే వెల్లుల్లి మిక్స్ వేసుకోవాలి. వేసుకుంటాం. ఇది బాగా యాంగాలి, దోరగా వేగాలి, రుచి బాగా వస్తుంది. ఇప్పుడు దీని వేయాల. ఇదేమో చికెన్ కైమా, నాటుకోడి కైమా దీని వేసుకోవాలి. వేసుకోవాలి. ఇంత మాదిరి బాగా కలిపేయాలి. ఇప్పుడు ఏం వేయాలమ్మా? ఇది వేయాలమ్మా ఎర్రగడ్డ, ఇది వేయాలి. ఇప్పుడు పప్పు ముద్ద వేయాలి. పప్పు వేయాలి. ఇది బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేద్దాం. రాళ్ళుప్పు, ఇది రాళ్ళుప్పు. మనం రాళ్ళుప్పు వేసుకుంటే బాగా రుచి వస్తుంది. సాల్ట్ బాగుంటుందా, రాళ్ళుప్పు బాగుంటుందమ్మా? రాళ్ళుప్పు రుచి బాగుంటది. రుచి బాగుంటది. మేము ఎక్కువ రాళ్ళుప్పే వాడతాము. నూరుకున్న టమాటా బాగా కలుపుకోవాలి. మంట ఎప్పుడు మీడియం లోనే ఉండాలి. మీడియం లోనే ఉండాలి. ఇప్పుడు ధనియాల పౌడర్, అదే నూరుకున్న ధనియాల పౌడర్ ఒకేసారి వేయకూడదమ్మా. ధనియా పౌడర్, కారము కొంచెంసేపు యాంగనిచ్చి వేసుకుంటే బాగా రుచి వస్తున్నా. ఒకటి వేగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. ఇట్లా మాదిరి వేసుకొని బాగా వేయించుకోవాలి. రుచి బాగుంటది. మళ్ళా మిరప్పొడి, కారం ఇట్లా మాదిరి నూరుకుంటే కారం రుచి బాగా వస్తుంది.
ఇప్పుడు మనము మిరప్పొడి కంటే కూడా పచ్చిమిరప వాడొచ్చమ్మా? దీనికి చెట్టు కాదు, చెట్టు కాదు, ఇట్ట వేస్తేనే బాగుంటది, మిరప్పొడి వేస్తేనే బాగుంటది. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేయాలమ్మా, కొద్దిగా 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 వేసుకున్నామంటే బాగా కలుస్తుంది. ఇట్లా మాదిరి కలుపుకొని బాగా రుచి ఉంటుంది. ఇప్పుడు ఈ వాసన చాలా దూరం వచ్చేటట్లు బాగుంటది, చాలా బాగా వస్తుంది వాసన బాగా వస్తుంది, రుచి బాగుంటది. ఎన్ని రుచులు తెలుసమ్మా మీకు? ఇట్లా తెలుసా, పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకున్నాం అన్ని. నేర్చుకున్నారా? నాకు అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు అంతా ఒక్కొక్క రుచి నేర్పిస్తామా. ఓకే అమ్మా, ఇంతేనమ్మా మొత్తం ప్రాసెస్? ఇంతేమా. జ్యోతిరెడ్డి క్యాక్ వస్తాం. జ్యోతిరెడ్డి వాసన రుచులు అంటే ఏమనుకున్నాను. ఓకే, ఇంకా టేస్ట్ ఇంకెట్లుంటుందో. జ్యోత, నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు ఏముంది జ్యోతి అసలు టేస్ట్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇలా మేము పెడుతున్న వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా వీడియోస్ ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.